హలో గాయ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేసుకుందాము. ఈరోజు మా మమ్మీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చూడండి ఒకసారి. ఒక పెద్ద కుక్కర్ తీసుకోండి, దాంట్లోనే ఫ్రెష్గా ఫిష్ తీసుకొని కట్ చేపించుకొని అవి వేసుకోండి. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అండ్ ఇది ఉంది కదండి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లో టమాటోస్ తరుముకొని వేసుకోండి. అలానే టమాటోస్, ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 2 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీరా మెథి పౌడర్ వేసుకోండి. కావాలంటే మీరు ఇప్పుడు ఉప్పు కూడా, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ మా మమ్మీ చింతపండు పేస్ట్లో రాళ్ళ ఉప్పు వేసింది, దానికోసం మా మమ్మీ దీంట్లో వేయట్లేదు ఉప్పు. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. బాగా గుజ్జు అయిన తర్వాత చింతపండు పేస్ట్ చేసుకొని దాంట్లోనే వేసేసి కొంచెం మళ్ళీ ఇది చేసి మళ్ళీ వేయాలండి చింతపండు పేస్ట్. కొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు మా మమ్మీ చేస్తున్నారు కదా, అలానే చేయండి, బాగుంటుంది టేస్ట్. అంతేనండి. ఇప్పుడు దాంట్లో కొంచెం బాగా కదిలియాలి అండి. బాగా ఉప్పు కారాలన్నీ దాంట్లో చేపకి బాగా పట్టేయాలండి, చాలాసేపు వరకు. బాగా కదిలిచ్చిన తర్వాత దాంట్లోనే మీరు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, సరిపోయినంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు మీరు హ్యాండ్ వేయకుండా జస్ట్ అలా కదిలియండి. కుక్కర్ అయినా మీరు ఏ బౌల్ తీసుకున్నా అలా చేయండి. ఇది కుక్కర్ అనే కాదండి, మీరు మామూలు కుక్కర్ కాకుండా నార్మల్గా చేయాలన్నా కూడా అంతేనండి. సిమ్లో వేసి అలానే కుక్ చేసుకోండి. మా మమ్మీ కుక్కర్లో చేస్తున్నారు కాబట్టి అన్ని కలిపేస్తున్నారు ఇప్పుడే. దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ చేసుకొని 3 విజిల్స్కి పెట్టేశారండి మా మమ్మీ. విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ ఇప్పుడే చెక్ చేసుకొని టేస్ట్ చేసుకొని కావాల్సి ఉంటే ఇప్పుడే కొత్తిమీర పైన చల్లుకోవచ్చు. ఆల్రెడీ మా మమ్మీ చల్లింది కాబట్టి ఇంకా చల్లట్లేదు. ఎంతేనండి, టేస్టీ చేపల పులుసు రెడీ.